ఓకే. ఫస్ట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినా ఏముంటుంది అనుకున్నా, కానీ పోయిన తర్వాత మాత్రం చాలా బాగుంది సినిమా అయితే. మంచి కామెడీ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా క్యారీ చేసినారు. ఎందుకంటే ఈ 140 ఏళ్ళ కిందట అనేది వీసా అనేటివి లేవు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ వీసాలు కొన్నిసార్లు రిజెక్ట్ అవ్వడం వల్ల అడ్డడాలో పోయేటప్పుడు ఆ కష్టాలు, సముద్రాల దాకా ఎదారులు, చాలా ఎన్ని కష్టాలు అలాంటివి క్లియర్గా బాగా చూపించిండు. మంచి ఎమోషన్ సీన్స్ లాస్ట్ ఆ ఇమేజెస్ అంటే ఎంత అడ్డడాలో పోయేటప్పుడు ఆ బెడ్ల దండ్రులు అనేవి బాగా రాజ్కుమార్ హీరాని గారు అయితే మంచిగా చూపించిండు. ఇంకోటి ఏంటంటే తాస్పి అనేది లాస్ట్లో ఆమె ఇండియాలో చనిపోతుంది, అది కూడా మంచి ఎమోషనల్ సీన్. షారుఖ్ యంగ్ లుక్లో ఉన్నారు. సినిమా అయితే మంచి నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే తెలుగులో కూడా డబ్ చేసింటే బాగుండేది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశం వాళ్ళు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అనుకుంటా, అంటే కొందరు అక్కడ పోయి ఏం చేస్తారంటే ఆ నెల ఏం లేదు ఒక ఫోటో తీసి పెడతారు, అరే వీడేంద్ర రిచ్ లైఫ్ ఉందిరా ఇట్లా ఉందిరా మనం పోదాంరా డబ్బు సంపాదిద్దాం అనుకుంటా. అడిగి పోయిన తర్వాత బాత్రూంలు కడగడాలు, ఊడ్చడాలు అవే ఉంటాయి. అలాంటివి వద్దురా ఇక్కడనే ఇండియాలో ఉండను అన్నట్టు రాజ్కుమార్ హీరాని గారు అయితే బాగా తీసినారు. అదైతే నాకు మంచి నచ్చింది స్టోరీ అయితే. మంచి పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఆ 2 మూవీస్తో పాటు ఇది కూడా కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం మళ్ళీ. బట్ ఎందుకంటే డైనోసార్ ఉంది కాబట్టి కొద్దిగా ఏమైనా చెప్పలేము. కాకపోతే మూవీ అయితే బాగానే ఉంది, మంచి ఎమోషనల్ కామెడీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్న బాగా అనిపించింది అన్న. 4 ఫ్రెండ్స్తో ఉంటారు కదా, వాళ్ళ అంటే ఎట్లా పోయి వీసా గురించి అప్లై చేయాల్సి, ఆ ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ శ్రీదేవి మూవీ చూసినా కదా, అలా కొద్దిగా రాని ఇంగ్లీష్తో ఎలా ఉంటుంది అనేది ఫన్నీ సీన్స్ అనేవి బాగున్నాయి.